చెట్టుకు ఏర్లెట్లనో ఇంటికి పిల్లర్లెట్లనో రాష్ట్రానికి ఊర్లట్ల పార్టీలకు సుతా అంతే. పల్లెలల్లా ఎవరు బలంగుంటే రేపటినాడు పవర్ వాళ్ళ చేతుల్నే ఉంటుంది. ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఎన్ని గెలిచినా ఊర్లో ఏ పార్టీ పతార ఎట్లున్నదనేది సాటింపేసేది సర్పంచ్ ఓట్లే. ఈడ బలం బలగం గట్టిగా ఉంటేనే కదా రేపటినాడు ఇంకే ఎన్నికొచ్చినా పవర్ చూపించేది. తెలంగాణ పబ్లిక్ గట్ల ఇమ్మతిచ్చినందుకే సీఎం సారు మళ్ళా శనార్థులు చెప్పిండు. ఇవాళ రాజకీయం ఎట్లున్నదంటే పట్నంలో కాంగ్రెస్ పార్టీ, పల్లెలలో కాంగ్రెస్ పార్టీ. మొన్న జూబ్లీస్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో 25,000 మెజార్టీ తోటి గెలిస్తే ఇప్పుడు ఊళ్ళలో 162 సర్పంచ్ సీట్లు గెలిచింది. మళ్ళా 3 మల్కలలో కలిపి 31 జిల్లాలలో 12,712 పల్లెలలో ఎలక్షన్లు జరిగితే 8,335 గ్రామ పంచాయతీలు 66% ఫలితాలను ఈ ఎన్నికలలో మేము సాధించడం జరిగింది. కాంగ్రెస్ రిబల్స్ గా గెలిచిన వాళ్ళకి మళ్ళా సొంత పార్టీలకే వస్తున్నారు. ఈ ఫలితాలు మా 2 సంవత్సరాల పరిపాలనకు ప్రజలిచ్చిన తీర్పు. కాంగ్రెస్ పార్టీ 87 శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే బీఆర్ఎస్ 6 శాసనసభ నియోజకవర్గాలలో, బీజేపీ 1 శాసనసభ నియోజకవర్గంలో. ఇలా ఏలుబడి మంచిగా లేదు. ఎలక్షన్లు రాగానే చిత్తులు ఓడగొడతారని రామన్న గడికోపారు చెప్పినా కార్ సపోర్ట్ వాళ్ళు గెలిచింది 3,500 మందే. మరి ఇక బీజేపీ మతున్న సర్పంచులు ఉత్త 635 మంది. వీళ్ళకంటే సొంతంగా నిలబడ్డోలే నయము 784 మంది గెలిచిండ్రు. ఈ లెక్కన పబ్లిక్ అంతా అధికార పార్టీ దక్కే ఉన్నట్టు. రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాలు మేము బలంగా జనంలో తీసుకుపోయినాం. వాళ్ళ ప్రభుత్వంలో గుట్టలు ప్లాట్లు మొత్తం అవినీతి మయమైంది కాబట్టి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీగా గెలిపించి చాలా సంతోషకరంగా ఉంది. హైదరాబాద్ నుండి వచ్చిన వృద్ధి చేసే వ్యక్తి కావాలి. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, హ్యాపీగా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, 2 లక్షల రుణమాఫీ, ఆడోళ్లకు ఫ్రీ బస్సు, 200 యూనిట్ల దాకా కరెంటు ఫ్రీ, మహిళా సంఘాలకు మిత్తిలేని కొత్త లోన్లు, ఇందిరమ్మ చీరలు, ఇట్లా ఎన్నో పథకాలు పనులు నడుస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ లో జైగొట్టిరట జనము. ప్రజలు ఆ సంక్షేమ పథకాలకు నమ్మి ఓట్లు వేయడం జరిగింది. అభివృద్ధి సంక్షేమ పాలనకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం చేయడానికి నిదర్శనం. పార్టీలకు ఖచ్చితంగా ఇండ్లు ఇవ్వడం జరిగింది, పార్టీలకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో ఎమ్మెల్యే సీటు, జిల్లాలలో సర్పంచ్ సీట్లు గిట్ల గెలుస్తున్నారు కాబట్టి చెప్పున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టే ఛాన్స్ ఉంది. 31 జిల్లాలలో 565 మండలాలలో 5,749 మంది ఎంపీటీసీ, 565 మంది జెడ్పీటీసీ సీట్లు ఉన్నాయి. సచివాలయంలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఇంకో 10 రోజులలో నోటిఫికేషన్ రావచ్చట. అంటే జనవరిలో మళ్ళా ఓట్ల జాతర రేపు. గజ్వేల్ అసెంబ్లీలోనే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలుచుకున్నది. అంటే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, వారి వల్ల ప్రయోజనం లేదని ప్రజలు ఈరోజు తీర్పిచ్చిండ్రు.